నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక ఇన్స్టిట్యూట్‌కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్‌కి డబ్బులు కట్టింది ప్రియదర్శిని అనే అమ్మాయి. కోచింగ్ తీసుకుందామని డబ్బులు కట్టాక వాళ్ళు సరిగ్గా మెటీరియల్ సప్లై చేయలేదు. సర్వీసెస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను సాటిస్ఫై కావట్లేదు. నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వండి అని సదరు ఇన్స్టిట్యూషన్ అడిగితే ఇవ్వకపోతే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ 1లో కేసు పెట్టింది. ఇట్లా వాళ్ళు చెప్పిన ప్రామిస్ వెనక్కి వెళ్ళిపోయారు. అప్ టు డేట్ లేరు. ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది. కాబట్టి నేను కట్టిన డబ్బులు నాకు వాపస్ ఇచ్చేటట్టు, అది కాకుండా నష్టపరిహారం ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ కంప్లైంట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టే. ఇట్లా ఇన్స్టిట్యూషన్ తప్పు చేసింది. ఈ అమ్మాయి కట్టిన డబ్బులు 85,000 రూపాయలు వెనక్కి ఇవ్వాలి. అది కూడా 4 నెలల లోపల డబ్బులు వాపసు ఇవ్వాలి. 12% వడ్డీతో సహా 84,999 రూపాయలు పే చేయాలి అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఏదైనా ఇన్స్టిట్యూషను ఇట్లా ప్రామిస్ చేసి అప్డేట్ లేకపోతే, అప్ టు డేట్ లేకపోతే, చెప్పిన ప్రామిస్ వినకపోతే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. కన్జ్యూమర్ కోర్టు